హలో ఫ్రెండ్స్, భారతీయ చరిత్రలోనే అత్యంత గొప్ప కావ్యం మహాభారతం. మహాభారతం పుట్టుక వెనుక దాగి ఉన్న అద్భుత గాథ, సత్యం, ధర్మం, జ్ఞానం అన్నీ మిళితమై దివ్య రూపంలో ఈ కావ్యం ఎలా జన్మించింది? ఒక మహర్షి, దేవుని మధ్య జరిగిన ఒప్పందం. ఆ అద్భుత గాథ సంఘటనలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిమాలయ పర్వతాల కింద ఒక గంభీరమైన అరణ్యం. ఆ అరణ్యంలో ఒక వృక్షం క్రింద ఒక మహర్షి ఉన్నారు. ఆయన పేరు వ్యాస మహర్షి. ఆయన తపస్సు వల్ల ఆ అరణ్యం ఆధ్యాత్మిక కాంతితో నిండిపోయింది. ఒకరోజు ఆయన జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. వ్యాస మహర్షి ఒకరోజు ధ్యానంలో ఉండగా తన మనోనేత్రానికి కొన్ని దృశ్యాలు కనిపించాయి. అవి చూసిన మహర్షి ఒక్కసారిగా ఉలిక్కిపడి తన ధ్యానాన్ని మధ్యలోనే ఆపేశారు. వ్యాసుని మనసులో మెల్లగా ఒక ఆలోచన పుట్టింది. తను చూసిన ఆ దృశ్యాలు మానవ జీవనానికి, అలాగే భవిష్యత్ తరాలకి శాశ్వతంగా నిలిచే గాథ. అది యుగ యుగాల పాటు నిలిచే గాథ అవుతుంది. దానిలో సత్యం, ధర్మం, క్షత్రియుల గర్వం, బంధుత్వం, ద్రోహం, యుద్ధాలు అన్నీ ఉన్నాయి. అది మహాకావ్యం అవుతుంది. ఇటువంటి ఒక గొప్ప అమరకావ్యం రచించాలని అనుకున్నారు. ఈ అపారమైన కథను శాశ్వతంగా లిఖించేది ఎవరు? నేను దీనిని రచించాలంటే నా దివ్య దృష్టితో భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను చూస్తూ రాయాలంటే వీలు పడదు. నేను భవిష్యత్తును దర్శిస్తూ చెబుతుంటే నేను చెప్పే ప్రతి అక్షరాన్ని లెక్కించగలగాలి. కానీ దాన్ని లెక్కించేది ఎవరు అన్న ప్రశ్న వచ్చింది. దీనికి అర్హులైన వారిని నేను తెలుసుకోవాలి. ఈ మహాకావ్యాన్ని రచించడానికి శివపార్వతీ కుమారుడు విఘ్నహరుడు, విఘ్నేశ్వరుడు దీనికి తగినవాడు అని తలచారు. మహర్షి విఘ్నేశ్వరుని ప్రార్థించగా విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యారు. విఘ్నేశ్వరుని తన విన్నపాన్ని చెప్పగా విఘ్నేశ్వరుడు ఒక షరతు పెట్టాడు. నేను ఆ కావ్యాన్ని రాయాలంటే మీరు దాన్ని ఆగకుండా చెబుతుండాలి. మహర్షి ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి సరే అయితే నాది కూడా ఒక షరతు. నేను చెప్పే సంస్కృత శ్లోకాలు మీకు దాని యొక్క పూర్తి అర్థం తెలిసిన తర్వాతనే రాయాలి అని. ఇరువురు తమ యొక్క షరతులను ఒప్పుకొని కావ్యాన్ని రచించడానికి సిద్ధమయ్యారు. గణపతి ఒక చేతిలో మోదకము, మరొక చేతిలో కలం పట్టుకుని సిద్ధమయ్యారు. వ్యాసుడు ఆశువుగా శ్లోకాలను వివరించగా గణపతి వాటిని ఎంతో శ్రద్ధతో వాటిని రాస్తున్నారు. కాసేపటికి గణపతి రాసే వేగానికి మహర్షి సమయం సరిపోక కొన్ని పద్యాలను అతి క్లిష్టంగా లోతైన అర్థాలతో చెప్పసాగారు. గణపతి ఒక్కొక్క పద్యాన్ని అర్థం చేసుకుని రాసేటప్పటికి మహర్షికి కాస్త సమయం దొరికేది. ఇలా ఇరువురు పోటాపోటీగా వారి తమదైన శైలిలో ముందుకు సాగారు. గణపతి రాసే వేగానికి ఆయన రాస్తున్న కలములు అన్నీ విరిగిపోయావి. విసుగు చెందిన గణపతి ఒక్కసారిగా తన దంతాన్ని విరిచి దానినే కలముగా చేసుకున్నాడు. దివ్య దృష్టితో చూస్తున్న మహర్షి గణపతి శ్రద్ధాభక్తులు చూసి ఆశ్చర్యపోయాడు. ఇలా రోజులు గడిచాయి, రాత్రులు దాటాయి. చివరికి వందలాది పత్రాలు గుట్టలుగా పేరుకున్నాయి. ఆ పత్రాలలో వచ్చే కాంతి వనాన్ని మునిగిపోయేలా చేసింది. ఇలా మహాభారతం ఈ విశ్వానికి ఒక అమూల్య రత్నం సిద్ధమైంది. వ్యాస మహర్షి గణపతికి కృతజ్ఞతలు చెప్పారు. గణపతి తన దివ్య ఆశీర్వాదాన్ని మహర్షికి ప్రసాదించాడు. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది జ్ఞానం, చతురత, విశ్వాసం, ధర్మం, సత్యానికి నిత్య జ్ఞాపకం. అదే మహాభారతం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టుడే. ఈ కథ మీకు ముందే తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ అజు సైనింగ్ ఆఫ్.